హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారు కదా? అస్సలు లేట్ చేయకుండా శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళ కోసం చెప్తున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలో ప్రతిరోజు మనం హిందూ న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకుని అందులో ఇచ్చిన కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ అందరూ కూడా ఈ వీడియో అయితే చూడండి. మనం చూస్తున్నాము ఆగస్ట్ 5 హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ అమ్మ. నేను లాస్ట్ 2 days వొకాబులరీ వీడియో మీకు చేయడానికి నాకు టైం దొరకలేదు కాబట్టి నేను ఆగస్ట్ 5th, 6th, 7th, ఆగస్ట్ 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు ఈ మూడు న్యూస్ పేపర్స్కి సంబంధించిన వొకాబులరీ నేను మీకు ఇప్పుడు ఈరోజు అందిస్తాను. రన్నింగ్ నోట్స్ రాసుకుంటే వీడియో చూడండి. స్టార్ట్ చేద్దాం. ఆగస్ట్ 5th హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన కొన్ని వొకాబులరీ చూద్దాము. ఇంపార్షియల్ అన్న వర్డ్ పెద్ద కష్టమైన వొకాబులరీ అయితే కాదు, మన అందరికీ బాగా తెలిసిన వొకాబులరీ. పార్షియాలిటీ లేకపోవడాన్ని ఏమంటామంటే ఇంపార్షియల్ అంటాం అనమాట. ఓకేనా? సో పార్షియాలిటీ లేకుండా ఉంటే దాన్ని ఏమంటామంటే ఇంపార్షియల్ అంటాం. పార్షియాలిటీ అంటే తెలుసు కదా, బయాస్డ్గా ఉండడం అనమాట. ఓకేనా? సో ఇంపార్షియల్కి ఒక సినోనిమ్ చెప్పాలంటే అన్బయాస్డ్ అంటాం. ఓకేనా? సో ఇంపార్షియల్గా ఉండడం అంటే అన్బయాస్డ్గా ఉండడం, అంటే బయాస్డ్గా లేకుండా ఉండడం, అంటే ఎటువంటి పక్షపాతం లేకుండా ఉండడాన్ని ఏమంటామంటే మనం ఇంపార్షియల్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, తర్వాత క్రెడిబిలిటీ అనే ఒక మంచి వొకాబులరీ అయితే కనిపించిందమ్మా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ క్రెడిబిలిటీ? ఉదాహరణకి నా ఫ్రెండ్ నాతో ఎప్పుడో ఒక మాట అంటూ ఉంటాడు, ఏంటంటే మనం లైఫ్లో ఎప్పుడు కూడా క్రెడిబిలిటీ పోగొట్టుకోకూడదు అంటాడు. అంటే నమ్మకం అనమాట. తెలుగులో చెప్పనా క్రెడిబిలిటీ అంటే తెలుగులో ఏంటంటే విశ్వసనీయత అంటారు కదా, విశ్వసనీయత అంటారు తెలుగులో. అంటే ఏంటంటే రిలయబిలిటీ అనమాట. సో రిలయబిలిటీ అంటే ఏంటంటే క్రెడిబిలిటీ అనమాట. అంటే అవతల వాళ్ళు మన మీద పెట్టుకునే నమ్మకాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు అంటాం కదా, దాన్ని ఏమంటామంటే క్రెడిబిలిటీ అంటాము, విశ్వసనీయత అంటారు తెలుగులో అనమాట. ఓకేనా? సో ఇక నెక్స్ట్ వొకాబులరీ ఏంటో చూద్దామమ్మా, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వొకాబులరీకి వచ్చేటప్పటికి మనకి ఈ ఆర్టికల్లో తక్కువ వర్డ్స్ ఉన్నాయి కానీ ప్రతి వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అయితే వచ్చాయి. ఓకేనా? రైట్. సోలెలీ అన్న వర్డ్ చూడండమ్మా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సోలెలీ? సోలెలీ అంటే ఏంటంటే ఓన్లీ అని అంటాం అనమాట, అది మాత్రమే అంటాం. లేకపోతే సోలెలీ అంటే జస్ట్ అని కూడా అంటాం అనమాట. ఓకేనా? సో సోలెలీ అంటే ఓన్లీ అంటాము, అది మాత్రమే అంటాము, జస్ట్ అని కూడా అంటాం అనమాట, జస్ట్ అని కూడా అంటాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వొకాబులరీ మనం చూసినట్టయితే ఇందులో మనకి చూడండి, రైట్. సో రిగ్డ్ అగెయినిస్ట్ అన్నారు. ఇక్కడ వాడు పాస్ట్ టెన్స్లో ఇచ్చారు, మనం మామూలుగా అయితే ప్రెజెంట్ టెన్స్లో చూద్దాము. రిగ్ అగెయినిస్ట్ ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ లాంటిది అనమాట. ఓకేనా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రిగ్ అగెయినిస్ట్? రిగ్ అగెయినిస్ట్ అంటే ఏంటంటే ఎవరినైనా మోసం చేయడానికి మనం ఒక ప్లాన్ వేసామనుకో, దాన్ని ఏమంటామంటే రిగ్ అగెయినిస్ట్ అంటాం. ఓకేనా? సో రిగ్ అగెయినిస్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే కాన్స్పిరసీ గుర్తుందా మీకు? కుట్ర, కాన్స్పిరసీ అంటాము, దాన్నే రిగ్ అగెయినిస్ట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఏ ప్లాన్ టు చీట్ సంబడి, ఎవరినైనా మనం మోసం చేసే ఉద్దేశాన్ని ఏమంటామంటే రిగ్ అగెయినిస్ట్ అంటాము. సో ఏ ప్లాన్ టు చీట్ సంబడి. మీకు ఇంకా చెప్పాలంటే ఎక్స్ప్లాయిటేషన్ అనే వర్డ్ గుర్తుంది కదా, అవతల వాళ్ళని మనం కొన్నిసార్లు ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఎక్స్ప్లాయిటేషన్ అంటే కూడా ఆల్మోస్ట్ అలాంటి మీనింగే వస్తుందన్నమాట. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ వొకాబులరీ నేను చూద్దాం, జాగ్రత్తగా చూడండి అమ్మా. 1 second. రైట్. సో రిగ్ అగెయినిస్ట్ అయిపోయింది, అవతల వాళ్ళని మోసం చేసే ఉద్దేశాన్ని రిగ్ అగెయినిస్ట్ అంటాం. డిస్క్రిపెన్సీస్, సింపుల్గా చెప్పాలంటే డిస్క్రిపెన్సీస్ అంటే ఏంటంటే మనం డిఫరెన్సెస్ అంటాం. ఉదాహరణకి నువ్వు డిజైన్ చేసిన ప్రాజెక్ట్లో చాలా చోట్ల డిస్క్రిపెన్సీస్ ఉన్నాయిరా అంటారు. నువ్వు డిజైన్ చేసిన ప్రాజెక్ట్లో చాలా చోట్ల డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. డిస్క్రిపెన్సీస్ అంటే ఏంటంటే డిఫరెన్సెస్ అనమాట. అంటే యూనిఫామ్గా ఉండకుండా విభేదాలు ఉన్నాయి, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అంటాం కదా, అలా అనమాట. ఓకేనా? లేదంటే రమేష్, సురేష్ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరికీ చాలా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయని కూడా మనం చెప్తామన్నమాట. సో డిస్క్రిపెన్సీస్ అంటే ఏంటంటే డిఫరెన్సెస్ అని రాసుకోండి. ఓకే, ఇది చాలాసార్లు న్యూస్ పేపర్లో వస్తుందమ్మా, రెటోరికల్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రెటోరిక్? రెటోరిక్ అంటే ఏంటంటే అందంగా మాట్లాడడం, చాలా ఇంప్రెసివ్గా మాట్లాడడం, కానీ అవతల వాళ్ళను మోసం చేసే ఉద్దేశంతో మాట్లాడడం. ఓకేనా? సో రెటోరిక్ అంటే వెరీ ఇంప్రెసివ్ స్పీచ్ బట్ టు చీట్. రెటోరిక్ అంటే వెరీ ఇంప్రెసివ్ స్పీచ్
బట్ టు చీట్. ఓకేనా, దాన్ని ఏమంటామంటే మనం రెటోరిక్ అంటాం. అందమైన అబద్ధం అని కూడా చెప్పచ్చు అనమాట. రైట్. యానిమేట్ చేయడం అంటే ఎవరికైనా ఉత్సాహాన్ని ఇవ్వడం అనమాట. యానిమేట్ చేయడం అంటే ఎవరికైనా ఉత్సాహాన్ని ఇవ్వడము, ఎవరికైనా ఎనర్జీని ఇవ్వడాన్ని ఏమంటామంటే యానిమేట్ చేయడం అంటాం. ఉదాహరణకి నేను నిన్న చాలా డల్గా ఉన్నాను, చాలా బాధగా ఉన్నాను, నా బెస్ట్ ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి నన్ను యానిమేట్ చేశాడు అంటే గివ్ ఎనర్జీ అని రాయండి. ఎలిగేషన్ అంటాం కదా, సో ఎలిజ్ చేయడం అంటే విమర్శించడం అమ్మ, బ్లేమ్ చేయడం. ఎలిజ్ చేయడం అంటే బ్లేమ్ చేయడం. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ అని చెప్పచ్చు. టర్న్ అవుట్, జనరల్గా టర్న్ అవుట్ అంటే ఏంటంటే అటెండెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నా క్లాస్కి ఒక 40 స్టూడెంట్స్ వచ్చారని చెప్పాలనుకో, 40 స్టూడెంట్స్ టర్న్డ్ అవుట్ ఇన్ మై క్లాస్ టుడే అంటాం. సో టర్న్ అవుట్ అంటే రావడం, కమ్, లేదంటే అటెండెన్స్ అని కూడా రాసుకోండి. టర్న్ అవుట్ అంటే రావడం, కమ్ లేదా అటెండెన్స్ అని కూడా రాసుకోవచ్చు. ఇక తర్వాత ప్యాసేజ్లోకి వస్తే బట్రస్ అన్నారు. చాలా మంచి వొకాబులరీ ఇది, BUTTRES. సో బట్రస్ చేయడం అంటే సింపుల్గా చెప్పాలంటే సపోర్ట్ చేయడం, బలాన్ని ఇవ్వడం అనమాట. గివ్ కాన్ఫిడెన్స్ లేదంటే గివ్ స్ట్రెంగ్త్, బలోపేతం చేయడం అంటాం కదా, అలా అనమాట. మనం రీసెంట్గా మన శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియోలో ఒక చోట సోలిడిఫై అని నేర్చుకున్నాం. సోలిడిఫై, బలాన్ని ఇవ్వడం. సో బట్రస్ అంటే రాసుకోండి, బలాన్ని ఇవ్వడం అమ్మ, గివ్ స్ట్రెంగ్త్ అని రాసుకోండి. ఇక్కడి నుంచి నార్మల్ వర్డ్సే వచ్చాయి చాలా వరకు. ఎన్హాన్స్ చేయడం అంటే పెంచడం, ఇంక్రీజ్ చేయడం. ఎన్హాన్స్ అంటే ఏంటంటే పెంచడం, ఇంక్రీజ్ చేయడం. ఎన్ఫోర్స్మెంట్, సో ఎన్ఫోర్స్ చేయడం అంటే ఆర్డర్ ఇవ్వడం. జనరల్గా లాని ఎన్ఫోర్స్ చేస్తారు కదా, అంటే ఆ పని చెయ్యాలి. ఇప్పుడు చట్టాన్ని ఎవరు మించకూడదు కదా, సో లా ఎన్ఫోర్స్మెంట్. ఎన్ఫోర్స్ చేయడం అంటే ఆర్డర్ అని రాసుకోండి. ఎన్ఫోర్స్మెంట్ అంటే ఆర్డర్ అని రాసుకోండి. ట్యాంపర్, ఇది చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను. ట్యాంపర్ ప్రెపోజిషన్స్ క్లాస్లో కూడా వస్తుంది. డోంట్ ట్యాంపర్ విత్ మై ల్యాప్టాప్, డోంట్ ట్యాంపర్ ఇన్ దిస్ మ్యాటర్. సో ట్యాంపర్ అంటే అవతల వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వాళ్ళ వస్తువులు ముట్టుకోవడం కానీ, లేదంటే ఇన్వాల్వ్ అవ్వడం అని రాసుకోండి. ట్యాంపర్ అంటే ఇన్వాల్వ్ అవ్వడం. డిస్టర్బ్ అని కూడా రాసుకోండి. ట్యాంపర్ అంటే ఇన్వాల్వ్ లేదా డిస్టర్బ్ అనమాట. చాలా మంచి వొకాబులరీ వచ్చిందమ్మా, ఆర్బిట్రరీ. ఓకేనా, బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, ఆర్బిట్రరీ. ఆర్బిట్రరీ అంటే ఏంటంటే పెద్దగా ఆలోచించకుండా అప్పటికప్పుడు మనకి మనసుకు అనిపించిన పని చేసేయడాన్ని ఏమంటామంటే ఆర్బిట్రరీ అంటాం. దీన్నే మనం ఏమంటామంటే ర్యాండమ్ అని కూడా అంటాం. ఆర్బిట్రరీని ఏమంటామంటే ర్యాండమ్ అంటాం. పెద్దగా ఆలోచించకుండా అప్పటికప్పుడు మన మనసుకు తోచిన పని చేసేయడాన్ని ఏమంటామంటే ర్యాండమ్ అంటాం. దీనికి ఒక బ్యూటిఫుల్ సినోనిమ్ చెప్పాలంటే విమ్సికల్ అని కూడా అంటాం. విమ్సికల్ అని కూడా అంటాం. క్యాప్రీషియస్ అని కూడా అంటాం. అంటే కొంచెం ఏంటంటే ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు అంటాము. వీడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదురా, వీడు ఎప్పుడు ఏ డెసిషన్ సడన్గా తీసుకుంటాడో తెలియదురా అంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే క్యాప్రీషియస్ వస్తుంది, ఆర్బిట్రరీ వస్తుంది, ర్యాండమ్ వస్తుంది, విమ్సికల్ కూడా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా, బ్యూటిఫుల్ వొకాబులరీ ఏమో ఆర్బిట్రరీ అనేది. ఇది పెద్ద వర్డ్ ఏం కాదు, బట్ స్టిల్ తెలియని వాళ్ళు ఉంటారని చెప్తున్నాను. నెగోషియేషన్ అంటే డిస్కషన్ అమ్మ, ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగే ఒక చర్చ అంటాం కదా. సో నెగోషియేషన్ అంటే డిస్కషన్, డిబేట్ అని కూడా అనొచ్చు. బేసికల్గా సిటిజన్రీ అన్న సిటిజన్స్ అన్న ఒకటే, కాకపోతే సిటిజన్స్ అందరినీ కలిపి ఒక కలెక్టివ్ నౌన్గా చెప్పాలంటే సిటిజన్రీ అంటాం. సో సిటిజన్రీ అన్న సిటిజన్స్ అన్న ఒకటే అనమాట. ఇక నెక్స్ట్ చూడండి అమ్మా, అట్ లార్జ్ అన్నారు. అట్ లార్జ్ అంటే జనరల్గా, జనరల్లీ, లేదంటే హోల్, మొత్తం అని కూడా అంటాం. మొత్తం, ఆన్ ద హోల్ అంటాం కదా, అలా అనమాట అట్ లార్జ్. ఉదాహరణకి when we talk about corruption in India, at large we must accept that we are all involved in indirect corruption. Ala, so at large ante endante on the whole, generally, సాధారణంగా అంటాం, అలా అనమాట. ఓకేనా, సాధారణంగా అంటాం. ఎన్ష్యూర్ అంటే మీ అందరికీ తెలుసు, భరోసా ఇవ్వడమమ్మా. ఎన్ష్యూర్ అన్న ఎష్యూర్ అన్న భరోసా కల్పించడం. ఎన్ష్యూర్ అన్న ఎష్యూర్ అన్న భరోసా కల్పించడం అంటాం. ఓకేనా, ఇది కూడా అంతే అమ్మా. ఇప్పుడే రాసేం చూసారు, ఈ రెండు వర్డ్స్ సినోనిమ్స్ నాన్న, ఈ రెండు వర్డ్స్ సినోనిమ్స్. రీఎష్యూర్ అన్న ఎన్ష్యూర్ అన్న ఏంటంటే భరోసా కల్పించడం అమ్మ, అంటే చెప్పిన విషయాన్ని బలంగా మళ్ళీ చెప్పడం అమ్మ. ప్రామిస్ అన్న మీనింగ్ కూడా రాసుకోవచ్చు, ఇక్కడ.
అక్కడితో August 5th హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ముఖ్యమైన ఎడిటోరియల్ ఆర్టికల్లో కొన్ని వొకాబులరీ మనం డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. అక్కడితో ఈరోజు నేను నా పని కంప్లీట్ చేశాను. మరి మీరు మీ పని కంప్లీట్ చేయాలి. ఏంటంటే నేను చెప్పిన వొకాబులరీ రన్నింగ్ నోట్స్లో అయితే నీట్గా రాసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. హోంవర్క్ ఇస్తాను. ఈరోజు నేను చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్ ఇస్తాను. ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ అయితే తయారు చేసి కమెంట్ సెక్షన్లో మీ ఎగ్జాంపుల్ని అయితే మెసేజ్ చేసేయండి. ఆర్బిట్రరీ చాలా మంచి వర్డ్ అమ్మా. సో ఆర్బిట్రరీ అంటే ఆలోచించకుండా అప్పటికప్పుడు మనసు కనిపించిన పని చేసేయడాన్ని ఆర్బిట్రరీ అంటాం. దాంతో ఒక మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి మీ ఎగ్జాంపుల్ని. తర్వాత ట్యాంపర్. సో ఏదైనా ఒక వస్తువుని కానీ మనిషిని కానీ డిస్టర్బ్ చేయడాన్ని, ఇన్వాల్వ్ అవ్వడాన్ని ట్యాంపర్ అంటాం. ట్యాంపర్తో ఒక మంచి ఎగ్జాంపుల్ రాయండి, కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఇక థర్డ్ వొకాబులరీ వచ్చి బట్రస్. సో ధైర్యాన్ని ఇవ్వడము, కరేజ్ని ఇవ్వడము, సపోర్ట్ ఇవ్వడము బట్రస్ అంటాం. దాంతో ఒక ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. నెక్స్ట్ శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియోలో కలుస్తాను. ఎప్పటిలాగే మనం చేస్తున్న ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ డైలీ సిరీస్కు సంబంధించి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్, your Shyam sir.